వాక్యాలు చూస్తాం అసలు ఎలా ప్రభు యొక్క మరణాన్ని లేకపోతే ఈ భయాన్ని తొలగించాడు, ప్రభు ఏ విధంగా ఆ మార్గం గుండా వెళ్ళాడో చూస్తాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తాం. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనేని వారితో చెప్పెను. ప్రియమైన వారలారా, ఏ మనిషి అయినా ప్రవర్తన పరిస్థితి ద్వారా మారుతుంది. ప్రతి పరిస్థితి మనిషి యొక్క ప్రవర్తనను నిర్ణయించడం ప్రారంభిస్తుంది. సోషియాలజీలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉందండి. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తాడు, ఎదుట ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఇంకొక విధంగా ప్రవర్తిస్తాడు, ఎదుట ఒక పేద వ్యక్తి ఉంటే ఒక విధంగా ప్రవర్తిస్తాడు. ఎట్లా ఉన్నావు కదా, ధనికుడు వస్తే ఏమండి బాగున్నారా. మనిషిని బట్టి ప్రవర్తన మారుతుంది, స్థలాన్ని బట్టి ప్రవర్తన మారుతుంది. సోషియాలజీలో చెప్తుంటారు, అంటే బిహేవియరల్ సైన్స్ గురించి చెప్తూ. ప్రియమైన వారలారా, ఆ విధంగా పరిస్థితిని బట్టి మనిషి ప్రవర్తన మారుతుంది. బైబిల్లో వ్రాయబడింది, ఆ యొక్క రానువ వారు ఆ యొక్క సైనికులు కత్తులు గుదియలు పట్టుకొని వచ్చారు. ధైర్యాన్ని గురించి నేను బోధించమంటే గంటలు బోధించగలను. అయితే ఎదుటిగా కత్తులు గుదియలు పట్టుకొని గెత్సేమనే తోటలో ఆ యొక్క సైనికులు వస్తే ఒక్కసారి ఆలోచన చేయండి. బైబిల్లో చూసినట్లయితే శతాధిపతి వచ్చారు, అంటే ఒక 100 మంది సైనికులు వచ్చారు. కత్తుల గలగల వినిపిస్తా ఉంది. ఇక ధైర్యం ఎక్కడ ఉంటుంది? యేసుప్రభు అడిగాడు, మీరు ఎవరిని వెదకుచుంటున్నారు? వాళ్ళు అన్నారు, నజరేయుడైనటువంటి యేసును. ప్రభు అన్నాడు, నేనే అన్నాడు. స్టార్ట్ అయిందనమాట. ఏంటి? ప్రభు ఆ సమయంలో విపరీతమైనటువంటి ధైర్యాన్ని ప్రదర్శించడం ప్రారంభించాడు. అది మామూలు ధైర్యం కాదండి, ఆ యొక్క శబ్దాలకు భయపడాలి పరిస్థితిని బట్టి. అయితే హీ బోల్డ్లీ బిగాన్ టు సే దట్ హీ వాజ్ జీసస్. తానే యేసునని చెప్పడం ప్రారంభించాడు. అది యోహాను 18:5. అయితే యోహాను 18:7 కూడా చదువుకుందాం మనం. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు, నజరేయుడైన యేసునని చెప్పగా, నేనే ఆయన అన్నాడు. రెండవసారి కూడా ప్రభు నేనే అంటున్నాడు. మొదటిసారి ఏమైనా ఉద్రేకముతో అన్నాడా అంటే కాదు, రెండవసారి కన్ఫర్మేటరీగా చెప్తా ఉంటున్నాడు, నేనే యేసుక్రీస్తును అనేసి. అంటే అటువంటి కత్తులు గుదియలు, ముందుండి పోయేటువంటి శ్రమలు, తన మీద పడేటువంటి పిడిగుద్దులు అన్నీ తెలుసు. అయితే సెకండ్ టైం చెబుతుంటున్నాడు. సాధారణంగా దయ్యములను వెళ్ళగొట్టేటువంటి టైం అనుకోండి, ఏసునామంతో చెప్తున్నానంటే నవ్వింది అనుకోండి. సపోజ్ ఆ దయ్యం, వెంటనే వీళ్ళు ఏం చేస్తారు? చాలా కోపం, గట్టిగా చెప్పేస్తారు. ఏసునా అనగానే గట్టిగా నవ్వి నేను పోననింది అనుకుందాం, వెంటనే వీళ్ళు మారిపోతారు కదా. అంటే మొదటి స్టేట్మెంట్కి రెండవ స్టేట్మెంట్కి భేదం ఉంటుంది. అయితే యేసు ప్రభు మొదట ఏమి చెప్పినాడో రెండవసారి అదే చెప్తున్నాడు. అంటే భయం అనేది లేదు. ఏ విధంగా యేసు ప్రభు సిలువను ఎదుర్కొన్నాడు ప్రియమైన వారలారా గమనించినట్లయితే, ఎవరు చూపలేని ధైర్యముతో ప్రభు ఎదుర్కొన్నాడండి. అది మామూలు ధైర్యం కాదు. బైబిల్లో చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9:26. అట్లైన ఎడల జగతి పునాది వేయబడింది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చినను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. యేసు ప్రభు సిలువకు తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆ హెబ్రీ గ్రంథకర్త సువార్తలను ధ్యానించాడు. యేసు ప్రభు తనను తానే గెత్సేమనే తోటలో అప్పగించుకున్నాడు. అది జ్ఞాపకం చేసుకొని ఏ విధంగా సిలువకు అర్పించుకున్నాడట, ఎవరో పట్టుకొని పోలే ప్రభును. అది సెకండరీ స్టేజ్ అది. అయితే మొదట ఏంటి? తన్ను తానే అప్పగించుకున్నాడు. ప్రియమైన వారలారా, ఇది అంత సులభం కాదండి. మరణం అంటే పారిపోతుంది సమాజం, రైట్ ఫ్రమ్ ఆడమ్ టిల్ ద లాస్ట్ మ్యాన్. అయితే ఒక్క యేసు ప్రభు మరణం అంటే దానికి ఎదురుగా బయలుదేరడం ప్రారంభించాడు. బైబిల్ చెప్తుంది తన్ను తానే అప్పగించుకున్నాడు. అందుకే ప్రభు అన్నాడు కదా, తనను అప్పగించేదానికి ఎవరికి అధికారం లేదు. ఒకవేళ ముద్దు పెట్టుకున్నాడు యూదా, అదొక ఛానల్ అంతే, అదొక మార్గం. అంతేగాని బైబిల్లో గమనిస్తే యేసు ప్రభు తన్ను తానే అప్పగించుకున్నాడు. ఎంత ధైర్యం ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎటువంటి ధైర్యం చూడండి. అంటే మరణం అంటే భయపడేదానికి వీలే లేదు. యేసు ప్రభు ఏర్పాటు చేసినటువంటి మార్గం బైబిల్లో గమనించినట్లయితే చూడండి, దేవుని యొక్క వాక్యంలో 1 తిమోతి 6:13 చదువుకుందాం. సమస్తమునకును జీవధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని
నీకు ఆజ్ఞాపించుచున్నాను. బైబిల్లో గమనిస్తే యేసు ప్రభు పొంతి పిలాతు దగ్గర ధైర్యముగా ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? నీవు యూదుల రాజువా? అవును అన్నాడు. ఆ మాట చూడండి. ఇప్పుడు కాదు అంటే పిలాతు ఏమంటాడు? నేనే సాక్ష్యం. యేసు ప్రభు ఆ మాట చెప్పలేదే అంటాడు. అయితే ప్రభు తనను తాను అప్పగించుకునే దానికి ఎంత ధైర్యంగా మాట్లాడారు చూడండి. అది చూసే హెబ్రీ గ్రంథకర్త ఇన్స్పైర్ అయ్యి ఆ మాట రాస్తున్నాడు. పొంతి పిలాతు దగ్గర ధైర్యముగా ఒప్పుకో అంటే ప్రభు మరణము దగ్గర ప్రతి దశలో ధైర్యమే, అంతే. ఏ ఒక్క చోట భయం అనేటువంటిది లేదు. కొంతమంది అనుకుంటారు గెత్సేమనే తోటలో మరి ప్రభు ప్రార్థన చేశాడు కదా, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు, మరి భయపడలేదా? ప్రియమైన వాళ్ళారా, నీ చిత్తమే సిద్ధించును కానీ నా చిత్తము కాదన్నాడు. అక్కడ భయము కాదు, చిత్తం. అంటే యేసు ప్రభు యొక్క చిత్తమును గురించి మాట్లాడాడు. అంటే ఒక మనిషిగా, ఒక సంపూర్ణమైనటువంటి మానవునిగా ఒక మనిషి యొక్క చిత్తం ఆ యొక్క భయంకరమైన మరణం నుంచి తప్పించుకోవడమే. కనుక ఒక మనిషిగా నా చిత్తము అన్నాడు. అయితే దేవుని కుమారుడుగా నీ చిత్తమే అన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క వాక్యాల్లో గమనిస్తే పొంతి పిలాతు దగ్గర నిలబడ్డాడు. అప్పటికే దెబ్బలు, గాయాలు. గెత్సేమనే తోట నుంచి ప్రభును ఈడ్చుకుంటూ వచ్చారు. ప్రభును భయంకరంగా హింసించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు పిలాతు, ఎందుకు ఈ న్యూసెన్స్? ఇప్పటికి పొందిన బాధ చాలు, ఇప్పటికే ఒలికించబడిన రక్తము చాలు అనుకుంటే ప్రభు తప్పించుకోవచ్చు. అయితే ప్రభు పొంతి పిలాతు దగ్గర ధైర్యముగా నిలబడ్డాడు, ధైర్యముగా ఒప్పుకున్నాడు. అంటే సిలువ దగ్గర ప్రభు కనపరిచింది ప్రపంచ చరిత్రలో ఎవరు కనిపించని ధైర్యం అండి, ఎవరు చూపించినటువంటి ధైర్యం. ప్రియమైనటువంటి వాళ్ళారా, క్రీస్తు యొక్క ఆత్మను కలిగినటువంటి వారు, దత్తపుత్రాత్మను కలిగిన వారు, స్వీకృత పుత్రాత్మను కలిగినటువంటి వారు, ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వారి జీవితంలో భయం అనేటువంటిది ఉండదు. మొదట భయమును గద్దించడం నేర్చుకోవాలి. మొదట భయమును గద్దించడం చాలా మందికి తెలియదు. భయమును గద్దించడము అనేటువంటిది ఉంది అని తెలియదు. ఎప్పుడైనా నీ జీవితంలో భయం అనేటువంటిది చోటు చేసుకున్నట్లయితే ఒక దేవుని బిడ్డగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, రైజ్ అప్ టు ద అకేషన్ అండ్ రెబ్యూక్ ఫియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లేచి నిలబడి ఆ యొక్క భయమును యేసు నామమున గద్దించాలి. అప్పుడు ఆ భయం పారిపోతుంది. భయమునకు కర్త అయిన దాస్యపు ఆత్మ కూడా పారిపోవడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ప్రియమైన వాళ్ళారా, నాకు జ్ఞాపకం వచ్చిన వయస్సు నుంచి, అంటే 7 సంవత్సరాల వయస్సు, 8, 9 గుర్తులేదు. ఈ వచనం ఎప్పుడు చదివినా నాకు నచ్చదండి. ఈ వచనం అంటే పెద్దగా ఇష్టపడేవాడిని కాదు. కారణం చెప్తాను ఎందుకైంది. ఇది చదివినప్పుడల్లా ఏదో చాలా కష్టం, లోన్లీనెస్, లేకపోతే ఏదో కొరత. ఒకవేళ నేనే ఆ యొక్క వచనం రాసి ఉంటే, లూకా కదా అపోస్తలుల కార్యాలు రాసింది, నేనే రాసి ఉంటే ఇంకొక విధంగా రాసి ఉండేవాడిని. ఎందుకంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడండి. ప్రపంచ చరిత్రలో ద ఓన్లీ వన్, ప్రథమ ఫలముగా మృతులలో నుంచి లేచిన వాడు, ఆది సంభూతుడు యేసు ప్రభు మరణం నుంచి లేస్తా ఉంటే ఏ విధంగా ఉండాలా ఒకసారి ఆలోచన చేయండి. ఆయన లేచి ఆరోహణం అవుతా ఉంటే పరలోకములో ఉన్న దేవదూతలు, మిలియన్స్ ఆఫ్ ఏంజల్స్, కోట్ల కోట్ల దేవదూతలు ఈ ప్రక్క ఒక వరుస, ఆ ప్రక్క ఒక వరుస నిలబడి యేసు ప్రభుకు జేజేలు పలుకుతూ, లేకపోతే ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనకు హోసన్నా ధ్వనులు చేస్తూ ఉంటే యెరూషలేము ఊరేగింపులాగా, మట్టలాదివారం లాగా అది బాగుంటుంది. కానీ ఇదేమి సింప్లిసిటీ అండి. ఆయన చనిపోయాడు, లేచి సింపుల్గా ఒక్కడు పైకి వెళ్ళిపోతున్నాడంట. ఏం వెల్కమే లేదా ప్రభువుకు? అసలు వెల్కమే లేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఇది మామూలు సంఘటన? మానవ చరిత్రలో, పరలోకపు చరిత్రలో అరుదైనటువంటి అనుభవం కాదా? దేవుడు ఎందుకు దేవదూతలను పంపల? ఆ యొక్క కోట్ల కోట్ల దేవదూతలు దిగి యేసు ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ ఉంటే ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్ అక్కడ ఉంటే ఎంత బాగుండేది, మనమెంత ఆనందించే వాళ్ళం. ఇది చూస్తే ఏమీ లేదు, ఆయన పైకి వెళ్ళిపోతున్నాడట. ఒక్కడు మేఘము వచ్చేసింది, కప్పేసింది. తర్వాత 2 దేవదూతలు ప్రత్యక్షమయ్యారు.
గలిలయ మనుషులారా, ఎందుకు ఆకాశం వైపు మీరు తేరి చూస్తున్నారు అని చెప్పడం ప్రారంభించాడు. నాకు అనిపించేది, దేవా మీకు సాత్వికము చాలా ఎక్కువ ఉంది, దీన మనస్సు ఉంది, అయితే ఇంత సింప్లిసిటీ మంచిది కాదు అనిపించింది నాకు. ఇంత సింప్లిసిటీ మంచిది కాదు ప్రభువా, అంతనా మరి ప్రపంచ చరిత్రలో ఇట్ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ ఏ డిఫరెంట్ వే, మరి ఒక రీతిగా జరిగి ఉండవచ్చు. బెత్పగే గ్రామం నుంచి లాగా జరిగి ఉండాలి. కాదండి, జరిగింది ఏది ఇప్పుడు చూస్తాం. హెబ్రీ 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అన్న గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. హల్లెలూయా. దేవుని వాక్యంలో గమనిస్తే యేసు ప్రభు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఏంటంటే బైబిల్ చెప్తుంది, బైబిల్ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం, ఆయన ఆకాశ మండలం గుండా వెళ్ళిపోయాడు అన్నారు. ఏమన్నాడు హెబ్రీ గ్రంథకర్త? ఆ ఒక్కడు బయలుదేరాడు, ఆకాశ మండలం కూడా వెళ్ళిపోతా ఉంటున్నాడు. బైబిల్ ఏమని చెప్తుంది? ఎఫెసీ పత్రికలో ఆకాశ మండలము నిండా దురాత్మల సమూహం ఉంటుంది. ఆకాశ మండలం అంతా కూడా ఏమనుంటుందండి? బైబిల్లో రాయబడింది, ఆకాశం అందున్నటువంటి దురాత్మల సమూహముతో పోరాడుచున్నాం. ఓ మహా గొప్ప శక్తిమంతుడు లూసిఫర్, తర్వాత నెక్స్ట్ క్యాడర్ ఏంటి? ఒకవేళ అపోల్లియోను అనేటువంటి దురాత్మ, ఒకవేళ బయల్జెబూబు అనేటువంటి దురాత్మ, లేకపోతే దానియేలు గ్రంథంలో ఉన్న స్త్రీల కాంక్షిత దేవత అనుకుందాం, లేకపోతే కెమోషు అనేటువంటి దేవత, లేకపోతే ఎన్ని దేవతలు ఉన్నాయో ఆ యొక్క కోట్ల 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 దయ్యములు ఆకాశ మండలంలో ఉంటున్నాయి. అన్ని దయ్యములు ఉంటుండగా ఆ యొక్క సాతాను ఆది సర్పము చూస్తూ ఉండగా ఒక్క యేసు ప్రభు బయలుదేరాడండి. ఒక్క యేసు ప్రభు ప్రేమైన వారులారా, అండ్ హీ బిగన్ టు బ్రేక్ ఓపెన్ ద స్కై, ఆ యొక్క ఆకాశాన్ని ఛేదిస్తున్నాడా అన్నట్టుగా ఒక్క యేసు ప్రభు. ఏ దేవదూత అవసరం లేదు ప్రభువుకు తనతో పాటు నిలిచేదానికి, లేకపోతే ఏ దేవదూతల సమూహం అవసరం లేదు. ఇదిగో ప్రభు వస్తున్నాడు అనేక దయ్యములను పారదోల చేసేదానికి ఒక్క యేసు చాలు. ఒక్క యేసు చాలు బయలుదేరాడు. నాకు అనిపిస్తుంది సాతాను ఆ ఆది సర్పం ఏమి చేయలేక, ఏమి చేసుకోలేక కుమిలి కుమిలి ఏడ్చింటాడండి. అండ్ ఆల్ ద ట్రిలియన్స్ ఆఫ్ డీమన్స్, కోట్ల దయ్యములు ఏడుస్తూ ఉండగా, ఏమి చేసుకోలేకుండగా ఒక్క యేసు ప్రభు బయలుదేరాడు. మరి దేవదూత దిగి వస్తుండగా, మిఖాయేలు దేవదూత దిగి వస్తుండగా, సాతాను దూతలు వచ్చి ఆ యొక్క దేవదూతను బంధించారు. ఇదిగో నువ్వు కిందికి రాకూడదని. మరి యేసు ప్రభు ఒంటరిగా పోతూ ఉంటే ఈ కోట్ల దయ్యములు ఏం చేస్తున్నాయి? ఏమీ చేసుకోలేకపోగా ఒక్క యేసు ప్రభు ఒంటరిగా దురాత్మల సమూహంలో నుంచి వెళ్ళిపోయాడండి. అందుకే బైబిల్లో రాయబడింది, చూస్తే యేసు ప్రభు ఒక ప్రక్క సింపుల్, వన్ సైడ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ ఇస్ సింప్లిసిటీ అండ్ ద అదర్ సైడ్ సూపర్ పవర్ అండి, వర్ణించలేని శక్తి. అందుకే బైబిల్లో మరొక చోట కూడా రాయబడింది, ఆకాశ మండలము గుండా వెళ్ళిపోయాడు. సింపుల్ అంతే. బైబిల్ ఎప్పుడు వివరించిన చెప్పాలంటే నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది ఇది. ఎందుకంటే చాలా కాలం అదే అనుకునేవాడిని, ప్రభువా ఈస్టర్ సెలబ్రేషన్ మీద బాగలేదు ప్రభువా మేము సెలబ్రేట్ చేస్తాం, సంఘంలో మల్లెపూలు తెస్తారు ఈస్టర్ పండుగ రోజు, లేకపోతే మేము కొత్త బట్టలు ధరిస్తాం, అయితే ద వే యూ సెలబ్రేటెడ్ ఈస్టర్ మాకంత నచ్చలేదు అని మనసులో అనుకునేవాడిని. అయితే తీరు చూస్తే ఆ సెలబ్రేషనే వేరండి. అసలు యేసు ప్రభువును పరలోక మందలి తండ్రి చూపించాడు, దట్ హీ వాజ్ ద హెవెన్లీ హీరో. అంతే, పరలోక హీరోగా చూపించాడు. ప్రేమైన వాళ్ళారా, ఆ సాతాను వాడి దూతలు వేల కోట్ల దేవతలు అనబడిన చూస్తుండగా ఒక్క యేసు ప్రభు బయలుదేరాడు. ఏంటి ఆ ధైర్యం? ప్రేమైన వాళ్ళ ఏంటి ఆ ధైర్యం? తన స్వరక్తాన్ని పట్టుకొని పరలోక మందలి దేవుని దగ్గరికి, తన తండ్రి దగ్గరికి వెళ్ళడం ప్రారంభించాడు. ఆయన యొక్క పౌరుషం, ఆయన యొక్క పరాక్రమాన్ని వివరిస్తుంటున్నారు. మరణాన్ని గెలిచాడు, మరణాన్ని జయించాడు, మరణాన్ని ఎదుర్కొన్నాడు, మరణాన్ని పొందినాడు, తర్వాత అక్కడికి వెళ్ళినాడు. చూడండి, అపోస్తల కార్యములు 2:33 చదువుకుందాం. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఈ భాగంలో గమనిస్తే చాలా జాగ్రత్తగా చూడండి. ప్రభు అన్నాడు కదా, దేవుని కుమారుడు మహిమపరచబడినప్పుడే ఆత్మదేవుడు వస్తాడు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు రాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాతనే కండిషన్ పెట్టాడు. పరమందలి తండ్రి యెహోవా దేవుడు తన కుమారుడికి ఒక షరతు పెట్టాడు, నువ్వు చనిపోయి మళ్ళీ లేయాలి, లేచిన తర్వాతలే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. నీవు లేయకపోతే పరిశుద్ధాత్మ దేవుడు రాడు.
కనుక ఇప్పుడు యేసు ప్రభు మరణాన్ని గెలచాలంటే మరణాన్ని ఎదుర్కోవాలి. సంపూర్ణమైన ధైర్యముతో మరణాన్ని ఎదుర్కోవాలి. ఎదుర్కొని చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్తాడు. తండ్రి మరణాన్ని ఎదుర్కొన్నారు, ఏ భయము లేకుండా మరణాన్ని జయించారు, మరణాన్ని పొందారు. ఇప్పుడు అడుగుతుంటున్నాను, వారికి ఉండేటువంటి పిరికితనము గల ఆత్మకు బదులుగా, భయపడేటువంటి ఆత్మకు బదులుగా నేను గెలిచాను, మరణాన్ని ఎదుర్కొన్నాను, ధైర్యంగా ఎదుర్కొన్నారు. కాబట్టి ఈ ఆత్మను ఇప్పుడు పంపించు ప్రభువా. అప్పుడు మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించాడు. ఆ యొక్క పేతురు అపోస్తల కార్యాలు చెప్పిన మాట. అంటే ప్రభు జయించాడు కాబట్టి, మరణాన్ని జయించాడు కాబట్టి, దెన్ ద నెక్స్ట్ ప్రామిస్ ఏంటంట, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైన వారులారా, ఆ ఆత్మ మన మీదికి రాగా, ఆ ఆత్మ ద్వారా ఎప్పుడు మనం నడిపించబడ్డం ప్రారంభిస్తామో, ఆ యొక్క ఆత్మ ద్వారా ఎప్పుడు మన యొక్క జీవితాల్లో మనం ముందుకు సాగేటువంటి వారంగా ఉంటామో, ప్రైజ్ ద లార్డ్, భయం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. భయం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. చివరి రోజు మారిషస్లో జరిగిన ఒక అద్భుతాన్ని నేను వివరిస్తాను. వరల్డ్స్ గ్రేటెస్ట్ మిరకల్ అండి. వరల్డ్స్ గ్రేటెస్ట్ మిరకల్ ఏంటంటే, వెదర్ ఫోర్కాస్ట్ వచ్చింది. అంటే వాతావరణ శాఖ ముందుగానే చెప్పింది ఏంటి, 3 రోజులు అంటే మన క్రూసైడ్ డేస్ భయంకరమైనటువంటి వర్షం అనేసి. ఏం జరిగిందంటే అనౌన్స్ చేశారు, భయంకరంగా ఉండబోతుంది. ఆ స్కేల్ ఆఫ్ వర్షం లాస్ట్ 10 years కిందట వచ్చి దాదాపు 8 నుంచి 10 మంది చచ్చిపోయారు. కాబట్టి హాలిడే డిక్లేర్ చేసేసారు. హాలిడే డిక్లేర్ చేసి అన్ని మూత వేశారు. అంటే స్కూల్స్, కాలేజెస్, తర్వాత ఆఫీసెస్, ఎవ్రీథింగ్ అన్నీ మూసేసి, ఎక్కడ చూసినా పోలీస్ సిబ్బంది. అంటే ఏదైనా విపత్తు జరిగితే, ఏదైనా ఒక ప్రవాహంలో కొట్టుకొని పోతే ఏం చేయాలి, ఎలా ఆదుకోవాలి, ఎక్కడ చూసినా కూడా సైనికులు ఉంటున్నారు. అంటే 144 సెక్షన్ విధిస్తే, కర్ఫ్యూ విధిస్తే ఎట్లుంటుంది, అట్లా ఉంది పరిస్థితి. సో మీటింగ్స్కి ఏం చేశారంటే టెంట్ ఏర్పాటు చేశారు, గుడారం, సర్కస్ టెంట్ లాగా. ఆ దేశంలో పద్ధతి అది. అంటే మామూలుగా మన దేశంలో స్టేజ్ మీద మాత్రమే ఉంటుంది, ఆ దేశాలలో టెంట్ వేస్తారు సర్కస్ లాగా. కాబట్టి ఆ యొక్క టెంట్ వేశారు. శని ఆది మీటింగ్స్ అన్నమాట. శుక్రవారం నుంచి వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయితే ఇక ఊహించండి, కుండ పోతగా కురుస్తుంది వర్షం. శనివారం వచ్చింది. శనివారం నాకు ఫోన్ చేస్తారు, బ్రదర్ ఏం చేద్దాం. నేను చెప్పాను, మీటింగ్ ఈరోజు జరుగుతుంది, ఎందుకంటే దేవుడు గొప్పవాడు కదా. తీరా చూస్తే ఆ యొక్క పట్టణం యొక్క మేయర్ ఫోన్ చేశారు ఆర్గనైజర్స్కి చేసి, చూడండి ఇంత క్రౌడ్ రావడం మంచిది కాదు, ఏదన్నా జరిగిందంటే ప్రాబ్లం అవుతుంది. ఫుల్గా పట్టణం అంతా మిలిటరీ ఉంది, ఏం జరిగినా అంటే అంత భయంకరమైనటువంటి వర్షం. ప్రవీణ వార్లారా, 4 అంటే మనకు 7 గంటలకు స్టార్ట్ అవుతుంది కదా, వాళ్ళకి అట్లా కాదు, దాదాపు 5:30, 6కు స్టార్ట్ అవుతుంది మీటింగ్. 4:30కు నేను కారులో బయలుదేరా. 4:30 ఈవినింగ్ బయలుదేరుతుంటే వర్షం పడతానే ఉంది. సో ఆ వర్షంలో ప్రజలు వచ్చేదానికి వీలు లేదు. ప్రతి సెల్ ఫోన్కు SMS-లు వస్తూ ఉంటున్నాయి. నా సెల్ ఫోన్కు కూడా ఆ సిమ్ కార్డు వేసుకొని ఉన్నాను. మాటికి SMS వస్తూ ఉంది, అలర్ట్ వస్తూ ఉంది, ఇదిగో ఈ వాతావరణం ఈ విధంగా ఉంది, ఇప్పుడు ఇంత వర్షం పడతా ఉంది కనుక డేంజరస్గా ఉంది, ఎవరు బయటికి రావద్దండి. ఆ టైంలో కారులో నేను బయలుదేరా. డేరా గుడారం దగ్గరికి చేరుకున్నా. అంటే జనం ఉంటారా లేదా చూస్తే, లోపలికి వెళితే నేను నడిచేదానికి కూడా స్థలము లేనంత జనం ఉన్నారు. 10 minutesకి వర్షం ఆగిపోయిందండి. వర్షం ఆగిపోతే మేయర్ ఆయన ఏమని సాక్ష్యం చెప్పాడంటే, ఒక పట్టణ అధికారిగా ఈ భయంకరమైన వర్షానికి భయపడి మనుషులు చనిపోతే సరి అయిన జాగ్రత్త చర్యలు తీసుకోలేదని నింద వస్తుందని చెప్పి స్కూల్స్ మూసాను, కార్యాలయాలు మూసాను, ఎవ్రీథింగ్ పట్టణంలో అన్ని మూసేశారు. ఈ పట్టణ అధికారి ఈ పట్టణంలో ఉండేటువంటి అన్నిటినీ మూసివేయగలడు. అయితే ఈ మారిషస్ మీద ఉండే మేఘాలను నేను ఆపలేకపోయాను. అయితే బైబిల్ గ్రంథంలో ఒక దేవుడు ఉంటున్నాడు, ఈ మారిషస్ మీద ఉన్నటువంటి మేఘాలను కూడా ఆపగలిగిన దేవుడు అని నాకు అర్థమైంది అని మేయర్ సాక్ష్యం చెప్పాడండి. దేవుడు గొప్ప దేవుడు ప్రేమైన వారలారా, హల్లెలూయా. అందుకే బైబిల్లో రాయబడింది కదా, దాస్యపు ఆత్మను కలిగిన వారు భయపడతారు, స్వీకృత పుత్రాత్మను కలిగిన వారు భయపడరు. అనేక సందర్భాల్లో దేవుని బిడ్డల జీవితాల్లో ఉండేటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటి, భయం.
when you are affected by fear, rise up to the occasion, rebuke fear in the name of Jesus. యేసు నామమున భయాన్ని గద్దించగలిగిండా? చాలా మందికి సంగతి తెలియదు. భయం అనేటువంటిది మనిషి మీదకి వస్తుంది. ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అప్పుల బెడద కావచ్చు, లేకపోతే ముదురుతుండేటువంటి జబ్బు కావచ్చు, లేకపోతే ప్రేమైన వాళ్ళ మరి ఒకటి కావచ్చు. మనిషి జీవితంలో భయం అనేటువంటిది వెరీ కామన్. అయితే వన్ షుడ్ నో ఏంటంటే, ఆ ఆత్మ కాదు, యేసు ప్రభు మరణమును ధైర్యముగా ఎదుర్కొని గెలిచి పైకి వెళ్ళి తండ్రి దగ్గర చెప్పాడు, తండ్రి ధైర్యముగా ఎదుర్కొన్నాను మరణాన్ని. నౌ ఐ వాంట్ యు టు సెండ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని ఇప్పుడు పంప ప్రభువా. అప్పుడు మీరు, పేతురు చెప్తాడు, చూస్తూ వినుచున్న దీనిని కుమ్మరించాడు. ఆ ఆత్మను కలిగినటువంటి మనం, నంబర్ 2, ఆత్మ ద్వారా నడిపించబడినట్లయితే భయం వచ్చినప్పుడల్లా అర్థమవుతుంది ఇది దేవుని ఆత్మ ద్వారా కాదు, దాస్యపు ఆత్మ ద్వారా. దాస్యపు ఆత్మ ద్వారా. కనుక నీ జీవితంలో చెప్తావు, సాతానా, యు ఆర్ ద ఆథర్ ఆఫ్ ఫియర్. ఆ భయమునకు నీవు కర్త, కనుక నేనెందుకు ఒప్పుకుంటా? ఐ రెబ్యూక్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమున నేను గద్దిస్తున్నాను అని చెప్పగలవు. ఒకసారి నేను చెప్పాను, యోబు గ్రంథములో దేవుడు యోబుతో ఒకరోజు మాట్లాడాడు, యోబు మకరమును గురించి నీవు ఆలోచించితివా? చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ నా జీవితంలో. దేవా, ఒక బైబిల్ అధ్యాయమంతా మకరము మీదనా? ఏమీ లేదు ప్రభువా. యూ షుడ్ హ్యావ్ టాక్డ్ అబౌట్ హెవెన్. పరలోకంలో ఉండే ఒక వీధిని గురించి చెప్పి ఉండవచ్చు, పరలోకంలో ఉండేటువంటి జీవవృక్షం, దాని హైట్ ఎంత చెప్పి ఉండవచ్చు, దానికి ఎన్ని కొమ్మలు ఉన్నాయి చెప్పి ఉండవచ్చు. వీ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్. అయితే ఏంటి మకరాన్ని గురించి చెప్తున్నావే? మకరమును గురించి నీవు ఆలోచించితివా? అది ధైర్యమే తెలుసంట, దానికి భయం అనేది తెలియదు. దాన్ని కలగజేసింది నేను కాదా అంటాడు దేవుడు. ఏంటి కారణం? యోబు, నీవు దేనికి భయపడ్డావో అదే నీకు వచ్చింది. అయితే ఇప్పుడు అర్థం చేసుకో, ఆ మకరమునకు భయము లేని దానిగా కలగజేశారు. అండ్ త్రూ మై హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా నీవు భయము లేని వ్యక్తివిగా ఉండడం దేవుని చిత్తం. ఆ ఆత్మ వచ్చి నీ జీవితంలో ఉండేటువంటి భయం అంతా కూడా తొలగించడం ప్రారంభిస్తాడు. యేసు ప్రభు మీద చెలరేగినారు యూదులు. ఎందుకు? దేవుణ్ణి తండ్రి అన్నాడు, అది ప్రాబ్లం. తాను నేర్పిన ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. ఏంటి దేవుణ్ణి తండ్రి అంటున్నాడు? కనుక చెలరేగారు యూదులు. ఈనాడు క్రీస్తు విరోధులు కూడా అంటారు, దేవుడేమి తండ్రి? ఆయనకు భార్య ఉందా? వాళ్ళు మాట్లాడేటువంటి మాట, ఆయనకు పిల్లలు ఉన్నారా? ఏదేదో అంటారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి తన బిడ్డలకు నేర్పేటువంటి సత్యం ఏంటి? గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. దేవుడు మనకు తండ్రి అంటున్నాడు. ఎప్పుడు తండ్రి అయి ఉంటాడో అప్పుడు కుమారుడు అడుగుతాడు, అంతే, ఏమైనా అడగగలం. అందుకే పౌలు అన్నాడు, ఆ దత్తపుత్రాత్మను బట్టి మనలో ఉండేటువంటి భయం అనేటువంటిది తొలగిపోతుంది. ఇక మరలా భయపడం. ప్రియమైన వాళ్ళారా, మనిషి జీవితంలో నిరంతరము ఆ థాట్స్ వస్తూ ఉంటాయి. ఏం కాబోతుందో, నా జీవితం ఏం కాబోతుందో, నా యొక్క భవిష్యత్ ఏం కాబోతుందో, నా యొక్క ఫ్యామిలీ ఏమవుతుందో, లేకపోతే హెల్త్ ప్రాబ్లం నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో కదా. నథింగ్ టు వరీ. ప్రియమైన వాళ్ళారా, భయపడవలసినటువంటి పని లేదు. దేవుడు స్వీకృత పుత్ర ఆత్మను మనకు పంపింటున్నాడు. ఆ ఆత్మను పొందడమే కాదు, ఆత్మ ద్వారా నడిపించబడాలి. అయితే ఒక్క భయం మనం కలిగి ఉండాలి. మోషే అంటాడు కదా, ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉంది, నేను మిక్కిలి భయపడి వణకుచున్నానన్నాడు. ఒక్క దేవునికి భయపడడం నేర్చుకుంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, మన జీవితంలో దేనికి భయపడమండి, ఏ ఒక్కదానికి భయపడ్డాం, ఆ ఒక్కటి మన జీవితంలో మనకు కావాలి. దేవుడు ఆ కృప ప్రసాదించుగాక. తలలు వంచి ప్రార్థన చేద్దాం. దేవుని ప్రియబిడ్డలారా, మహిమ కలిగినటువంటి దేవుని నామాన్ని కలిసి మహిమపరుద్దాం, కలిసి ఆశ్రయిస్తాం, ప్రార్థనలో ఏకీభవిస్తాం, దేవుని అద్భుతాలను మనం పొందడం ప్రారంభిస్తాం. ఈ ప్రార్థనలో నీ అద్భుతాన్ని నీవు పొందబోతున్నావు. ఆమేన్. వాక్యమును బట్టి, మీ నామమును బట్టి మీకు వందనాలు. యేసయ్య ప్రకటించబడిన వాక్యం ఫలింప చేయమని అడుగుతున్నారు. దీనులను కరుణించే దేవుడవై లేవనెత్తుమని అడుగుతున్నారు. ఎవరైతే తన యొక్క జీవితంలో కలిగిన దీనావస్థను చూచి అయ్యా బహు భయంకరమైన దీనస్థితిని బట్టి ఏడుస్తున్నారో చూపిస్తుంటారు. ప్రభువా, కరుణించండి, లేవనెత్తండి, దర్శించండి, విడిపించండి. మీ అద్భుతాలను
జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి సహాయం చేయండి ప్రభువా, మీ మహిమ గల కార్యాలు జరిగించమని అడుగుతున్నాను. అద్భుతకరుడవు ప్రభువా, విడిపించే ఘననామమై ప్రభువా, ఎవరైతే చేతబడి శక్తుల చేత, మాంత్రిక శక్తుల చేత పీడించబడుతున్నారో యేసు నామమందు ఆ శక్తులను ఆజ్ఞాపిస్తున్నారు, విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తుంటున్నారు. హల్లెలూయా. ఈ ప్రార్థన సమయంలో అలా తమ యొక్క తల ఊగిపోతుండేటువంటి దేవుని బిడ్డలు మీరు చూపిస్తున్నారు నాయన. యేసు నామమందు విడుదల ప్రకటిస్తున్నారు, యేసు నామమందు విడుదల ప్రకటిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. తండ్రి మీకు స్తుతి కలుగునుగాక. ఆర్థిక సమస్యలు నాయన, కుటుంబ సమస్యలు తండ్రి, ఉద్యోగ సంబంధమైన సమస్యలు, కోర్టు పరమైన సమస్యలు యేసు నామమందు ఆజ్ఞాపిస్తున్నారు, విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తుంటున్నారు. మహిమ కలిగిన దేవ, ఈ పరిచర్యను ప్రేమించి ప్రతి నెల తమ కానుకలు పంపుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. మేళ్లతో, దీవెనలతో, కృపతో నింపుమని ప్రార్థన చేస్తున్నారు. ఓ తండ్రి, మందిర నిర్మాణం కొరకు ప్రత్యేక కానుకలు పంపుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మీ మహిమ, మీ కృప వారి జీవితంలో కనపరచండి. మహిమ మీరు పొందుమని యేసు నామమందే అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఇక మీదట సమస్య రాదు అని సైన్యములకు అధిపతి అయిన దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు. హల్లెలూయా. ఐ స్పీక్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. నీవు కన్నీరు విడుచుట నేను చూచితిని. కృపా ప్రార్థన పరిచర్యలు ప్రభు యేసు నామమందు అద్భుతములు జరుగుచున్నవి. ప్రతి విధమైన దయ్యములు పారిపోతున్నవి. మరణకరమైన వ్యాధులు, గడ్డలు బాగవుతున్నాయి. వేదనకర పరిస్థితులు మారుతున్నవి. సంతాన దీవెన పొందుచున్నారు. రండి, ఈ 2015వ సంవత్సరం మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారడానికి దేశ విదేశాలలో బహుబలంగా వాడబడుతూ కృపావరములు కలిగిన దైవ సేవకులు డాక్టర్ టి.డి. ప్రసన్న కుమార్ గారు రాబోయే తేదీలలో ఈ కింది ప్రాంతాలలో వాక్య సందేశం అందించి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించనయున్నారు. కాకినాడ పట్టణమందు ఏప్రిల్ నెల 21, 22 మరియు 23వ తేదీలలో స్థలం మేకల కబేల మున్సిపల్ గ్రౌండ్, కాకినాడ నందు. కన్వీనర్ పాస్టర్ రత్నబాబు గారు. వారి సెల్ నంబర్ 9403342306. తెలియజేసిన కుడికి నిమిత్తం ప్రార్థించి ప్రార్థనా జాబితాలో మనము చేరుదామా?